ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే శ్రీమంతం జరగబోతుంది దుగ్గిరాల ఇంట్లో. అందుకని ఇక ధాన్యలక్ష్మి అప్పుకి రెడీ చేస్తూ ఉంటుంది. ఇక జడ వేస్తూ అలంకరిస్తూ బంగారు బొమ్మలా ఉన్నావు అని చెప్పి పొగుడుతూ ఉంటే కళ్ళ నిండా ఇక ఆనందంతో ఆనంద బాష్పాలతో, అత్తయ్య నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఆదరిస్తారా ఆదరివ్వరా అని చెప్పి అనుకున్నాను. కానీ ఈరోజు నన్ను కూతురులాగా మీరు చూసుకుంటున్నారు. మీ ప్రేమకి నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అప్పు ఎమోషనల్ అవుతుంది. అయ్యయ్యో ఏంటప్పు కన్నీళ్ళేంటి? నువ్వు ఎప్పటికీ నా కోడలవే. అయినా నిజానికి చిన్నపిల్లవి. నేను నీకు సారీ అడగాలి. నేనే నీ విషయంలో కొంచెం ఎక్కువ చేశాను. నువ్వు నిజానికి మా ఇంటి మహాలక్ష్మివి. నీ విషయంలో కావ్యరాజ్ అర్థం చేసుకున్నట్టు నేను అర్థం చేసుకోలేదు. వాళ్ళు ఈ ఇంటికి నిజంగానే దీపాలు లాంటి వాళ్ళు గనక ఈ ఇంట్లో లేకపోతే ఈ ఇంట్లో అన్నీ ఉన్న సున్నాతో సమానమే అని చెప్పి కావ్యరాజును కూడా పొగుడుతూ అప్పుని అమ్మలాగా ఆదరిస్తుంది ధాన్యలక్ష్మి మాటలకి ఇక అప్పు చాలా పొంగిపోతుంది. ఇక నిజం చెప్పాలంటే అప్పుని ఇక కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటూ ధాన్యలక్ష్మి ఇక బంగారు నగలతో పట్టు చీర కట్టి ముస్తాబ్ చేసి ఇక బయటకైతే తీసుకువస్తుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే రుద్రాణి అలాగే ఇక తన కూతురు రేఖ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ, మమ్మీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కావ్య కడుపులో ఉన్న బిడ్డ బ్రతకడానికి వీల్లేదు. మొన్నంటే ఏదో రకంగా అయిపోయింది. ఇక ఖచ్చితంగా ఈరోజు తను తాగే కషాయంలో ఇక ఈ పసరమందు కలిపేద్దాం మమ్మీ అని చెప్పాను. కానీ సరేనే, ఏ పని చేసినా మనం 1కి 10 సార్లు ఆలోచించి చెయ్యాలి. కాబట్టి ఈరోజు ఇక దాని శ్రీమంతం రోజే తనకి అబార్షన్ అయిపోయే రోజు కూడా పద అని చెప్పి ఇద్దరు కూడా కావ్య రూమ్లోకి అయితే వస్తారు. ఇక అప్పుడే విండోలో నుంచి ఏంటే ఇది బయటకు వచ్చిందన్నావు, ఇది ఇంకా సింగారించుకుంటూనే ఇక్కడే ఉంది కదా అని చెప్పి దొంగతనంగా చూస్తూ ఉంటారు. ఇక కావ్య దగ్గరికి కనకం అయితే వస్తుంది. కనకం చూసి కావ్యని ఇక బుట్ట బొమ్మలా ఉన్నావే, నా దిష్టే తగిలేలా ఉంది అని చెప్పి ఇక అంటూ, కావ్య నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఒకప్పుడు నేను నీ గురించి మొక్కని దేవుడికి లేదు. నా కూతురు ఆ దుగ్గిరాల ఇంట్లో స్టోర్ రూమ్లో ఉంటుంది. దాన్ని కోడలుగా ఆదరించి దాని జీవితం బాగుపడేలాగా చూడు తండ్రి అని చెప్పి ప్రతి దేవుణ్ణి కూడా మొక్కుకున్నాను. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో అందరికీ నోట్లో నాలుక వైపోయావు. నువ్వు ఈ ఇంటి వారసుడు ఇస్తున్నావు కావ్య అని చెప్పి ఇక గర్వంగా అంతే ఆనందంగా కనకం అయితే చెప్తూ ఉంటుంది. కావ్య అయితే, అమ్మా నిజానికి నేను చాలా అదృష్టవంతురాల్ని. ప్రేమించే భర్త, ప్రేమగా చూసుకునే అత్తమామలు, ఆదరించే చుట్టుపక్క వాళ్ళు అందరూ కూడా నన్ను ప్రేమగా చూడడం వల్లే ఇది సాధ్యమైందమ్మా. నేను సహనాన్ని ఎప్పుడూ నమ్ముతాను. ఏదైనా జరిగినా అది వెంటనే కూడా మనకి అయిపోదు. దాని యందు మనం సహనంగా ఉంటేనే ఆ దేవుడు మనకి కరుణిస్తాడు అని చెప్పి కావ్య కూడా చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే రుద్రాణి, స్టూపిడ్, వీళ్ళిద్దరూ ఇంకా ఇక్కడే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక మనం ఎప్పుడు కలపాలి? ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి తాగే కషాయంలో ఈ మందు కలపకుండా ఉంటే ఇక మనకి ఎప్పటికీ దొరకదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కలపాలి. త్వరగా వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఇక అక్కడి నుంచి కావ్య అలాగే కనకం ఇద్దరు కూడా బయటికి వస్తారు. ఇక వెంటనే రుద్రాణి కూతురు రేఖ ఇద్దరు పక్కకు తప్పుకుంటారు. ఇక ఎవరు చూడలేదని చెప్పి ఇక వెంటనే పక్కకి వెళ్ళిపోగానే కనకం అలాగే కావ్య కిందికైతే వస్తారు. కనకానికి ఇక కావ్య చాలా అందంగా అనిపించేసరికి ఇక చుక్క పెట్టి పదమ్మ అని చెప్పి తీసుకొస్తూ ఉంటుంది. ఇక కింద అందరూ కూడా వచ్చేసి ఉంటారు. పేరెంటాళ్ళు అలాగే దుగ్గిరాల కుటుంబం కావ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటే కావ్యని ఇక కనకం తీసుకొని వస్తూ ఉంటే ఒక్కసారిగా రాజ్ చూసి ఇక చాలా ఆనందంతో చూస్తూ ఉండిపోతాడు. ఇక కనకం అలానే కావ్యని తీసుకొస్తుంటే ధాన్యలక్ష్మి అప్పుని తీసుకొస్తుంటే కళ్యాణ్ కూడా అప్పుని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న రాహుల్ అయితే ఇక ఒక రకంగా చూస్తూ, రండి ఈరోజు మీకు ఇదే లాస్ట్.
ఇక ఈ రోజు నుంచి మీకు కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఏ రోజైనా ఇక ఈ ఇంట్లో నాదే పై చెయ్యి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇద్దరిని కూడా మహారాణి కుర్చీల్లో కూర్చోపెట్టి కుంకుమ, పసుపు, అలాగే గంధము, బొట్టు, గాజులు అలంకరిస్తూ ఇక అపర్ణ అలాగే ధాన్యలక్ష్మి, ఆ తర్వాత ఇక ఇందిరాదేవి అందరూ కూడా ఇక ఇద్దరికి కూడా గాజులు వేస్తూ చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఇక అప్పుడే కరెక్ట్గా ఇక అక్కడి నుంచి ఇక కనకంకి అయితే డౌట్ వస్తుంది రుద్రాణి మీద. ఈ రుద్రాణి ఎప్పుడూ లేని ఇదిగా నా కూతురు రూమ్ వైపు ఎందుకు చూస్తుంది? అసలు నిజానికి నా కూతురు రూమ్లో ఏం పని? నేను కావ్య దగ్గర అనలేదు కానీ కావ్య అసలు వీళ్ళకి ఏం చేసిందని కావ్య చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పి అనుమానం వస్తుంది. ఇక వెంటనే కూడా అక్కడి నుంచి ఇక ఏం జరుగుతుందా అని చెప్పి ఒక కన్నేసి ఉంచుతుంది. అయినా నాకు అర్థం కాదు, ఈ రుద్రాణి మంచిదైతే కాదు. ఎప్పుడూ లేని విధంగా ఏదో పసరమందు తెప్పించుకొని దగ్గుకని ఈ అజీర్తని తాగుతుంది. కానీ అది ఎంతవరకు నిజం? ఉన్నది ఉన్నట్టుగా ఏ రోజు చెప్పింది రుద్రాణి, ఏదో ఒకటి పాడు పని చేయకపోతే తనకి నిద్ర పట్టదు, అదేదో తెలుసుకుంటాను అని చెప్పి ఇక మొత్తం మీదైతే కనకానికి చాలా పెద్ద అనుమానంతో ఇక బయటికి వస్తుంది. బయటకు వచ్చి రుద్రాణి ఫోను ఎక్కడుందా అని చెప్పి ఇక వెతుకుతూ రుద్రాణి ఫోను దొరుకుతుంది. ఇక వెంటనే రుద్రాణి ఫోనుకి ఇక రాత్రి కాల్ చేసిన వ్యక్తి నెంబర్ని నోట్ చేసుకుంటుంది. ఇక రుద్రాణి మాట్లాడినట్టుగానే ఇక అవతల వ్యక్తిని అయితే ఫోన్ చేసి ఇక అర్జెంటుగా నీతో పనుంది, నీతో మాట్లాడాలి, బయటికి రా అనగానే అదేంటి అమ్మగారు, రాత్రే కదా రమ్మన్నారు, మళ్ళీ ఇప్పుడు రమ్మంటున్నారేంటి అనగానే చెప్పింది చెయ్యి, బయటే నుంచో, నేను వస్తున్నాను, నీకు డబ్బులు కూడా ఇస్తాను, నాకు ఇంకొక మందు కూడా కావాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఒక్కసారిగా ఇక ఫోన్ పెట్టేసే ముందు అమ్మా మీరు చెప్పినట్టుగానే మీరు ఆ మందుని, ఆ పసర మందుని కషాయంలో కలిపితే ఖచ్చితంగా ప్రెగ్నెంట్ పోతుందమ్మా. ఇంకా నీకు ఏ మందు కావాలి? ఇలాంటి మందులు నేను అలవోహగా చేసేస్తాను అని చెప్పి ఫోన్లో చెప్పేసరికి ఇక కనకానికి ఒక్కసారిగా ఫీజులు ఆగిపోతాయి. ఇక అంటే పసర మందుని రాత్రి తీసుకున్న మందు అంటే కావ్యని అప్పు మీద ప్రయోగం చేయడం కోసమేనా అని చెప్పి ఇక ఆలోచిస్తూ నువ్వు ఇచ్చిన మందు ఖచ్చితంగా పనిచేస్తుందా అని చెప్పి అడుగుతుంది కనకం. అదేంటమ్మా రాత్రి కూడా అడిగారు, పసర మందు ఖచ్చితంగా గుళికలు అలాగే ఇక ఆయుర్వేదం మందులో ఊరికినే కలిసిపోతుంది, అది ఇచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదు, అది ఏ టెస్టుల్లో కూడా దొరకదు, కాబట్టి హాయిగా అది ఈరోజు తాగించిన మరుక్షణం 1 గంట లోపలే రిజల్ట్ వచ్చేస్తుంది అని చెప్పేసరికి అంటే కావ్య మీదే ఈ ప్రయోగం చేస్తున్నావా రుద్రాణి? ఎంత ధైర్యమే నీకు? నీలాంటి దాన్ని ఏం చేసిన పాపం లేదే. నా కూతురి విషయంలో ఎంత దుర్మార్గంగా నువ్వు ఏ రకంగా చేస్తావు అని చెప్పి కనకానికైతే చాలా కోపం వస్తుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే రుద్రాణి కూతురు ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళి ఇక కరెక్ట్గా ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత రుద్రాణికి అనుమానం వస్తుంది. అవును, ఈరోజు మనం ఈ పని చేయకూడదే, చేసామంటే దొరికిపోతాం అనగానే ఎందుకు మమ్మీ ఈరోజే కదా అనగానే మనం ఎలాగో మందు కొన్నాం, అది ఈరోజైతే రేపైతేనే, ఈరోజు ఆ కనకం ఇక్కడే ఉంది, ఆ కనకం దృష్టిలో నేను పడ్డాను, రాత్ర బాటిల్ కూడా చూపించమంది, ఇప్పుడు నేను గనక ఆ పని చేస్తే ఖచ్చితంగా కనకం అనుమానించి ఈ విషయం అంతా బయటకు లాగుతుంది, అది చూడ్డానికి మాస్గా కనబడుతుంది కానీ దాన్ని ఎంత ఇంటెలిజెంట్ బుర్రో నీకేం తెలుసు, దుగ్గిరాల ఇంటికి 3 కూతుర్ని కోడలుగా చేసింది, అది కిమ్మిని బొమ్మని చేయగలదు, బొమ్మని కిమ్మిని చేయగలదు, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేయగలదు, పదవే పద అని చెప్పి ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తారు. ఇక ఆ తర్వాత కనకం వెంటనే కూడా ఇక పరుగున ఇక లోపలికి రాబోతూ ఉంటుంది. కరెక్ట్గా అందరూ బొట్టు, గంధం, పూలు అన్నీ పెట్టి కావికి అలాగే అప్పుకి చేస్తూ ఉంటే రుద్రాణి ఏంటి చూస్తున్నావు, నువ్వు కూడా ముత్తైదువే, మొగుడు లేకపోతే ఏమైంది,
ముత్తైదువేగా వచ్చి కావ్యకి బొట్టు పెట్టి గాజులయ్యి అనగానే, అదేంటమ్మా అంత మాట అన్నావు? నా మేనకొడుకు నా మేనల్లుడికి ఇక బుజ్జి పాపాయో బాబో పుట్టబోతున్నాడు. నాకెంత సంతోషంగా ఉందనుకుంటున్నావు? మీ అందరికంటే ఇంకా ఎక్కువ సంతోషంగా నేనే ఉన్నాను. నేనెందుకు బొట్టు పెట్టను అని చెప్పి ఇక లోపల కావ్య నాశనం కోరుకుంటూ బొట్టు పెడుతూ ఉంటుంది. ఇక కరెక్ట్గా అప్పుడే ఆగు అని చెప్పి చాలా గట్టిగా గొంతు వినపడుతుంది. అందరూ ఏంటబ్బా అని చెప్పి చూసేసరికి కనకం, నా కూతురికి బొట్టు పెట్టే అధికారం నీకు లేదు, పెట్టావంటే నిన్ను ఏం చేస్తానో నాకు తెలీదు అని చెప్పి అనగానే అందరూ స్టన్ అయిపోతారు. కనకం, ఏంటి కనకం, ఏమైంది అనగానే, ఏమైందా అమ్మా, ఈరోజు నిండు ముత్తైదువులు, ఈరోజు ఈ పసుపు కుంకుమ గాజులు అందరూ కూడా వేసి నా కూతురిని చల్లగా రక్షించాలని కాపాడాలని ఈ వేడుక జరుగుతుంది. కానీ ఇక్కడ ఇదిగో ఈ నిలువెత్తు దుర్మార్గురాలు కూడా ఉంది. ఈరోజు నువ్వు చేసిన పని బయట పడదనుకున్నావా అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నావు కనకం, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనగానే, ఎవరి గురించి అయినా ఎందుకు మాట్లాడతానమ్మా, దుర్మార్గురాలంటే ఎవరున్నారు ఇంట్లో, రుద్రాణి తప్ప అనగానే, ఏయ్ కనకం, ఏం మాట్లాడుతున్నావు, నేను దుర్మార్గురాలనేంటి, మతుండే మాట్లాడుతున్నావా అని చెప్పనగానే, ఏయ్ ఎక్కువ మాట్లాడావంటే ఎక్కడ నిలువున పాతేస్తాను అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా అప్పు అలాగే కావ్య స్వప్న, అమ్మా అమ్మ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి స్వప్న రాగానే, హే వదులు, దీని గురించి ఇప్పుడు వరకు కొంతే అనుకున్నాను, ఈరోజు నాకు ఇదంటే అసహ్యం ఏర్పడింది, దీనిలాంటి దాన్ని ఇంకా ఇంట్లో పెట్టుకుంటే మహాపాపాలు చుట్టుకుంటాయి అనగానే కళ్యాణ రాజు వచ్చి, ఏమండి అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మీరు ఇంత ఆవేశపడుతున్నారు, అసలు ఏం జరిగింది అనగానే, ఏం జరుగుంటుంది, నేనంటే ఎప్పుడు కూడా ఈవిడ గారికి పడదు, స్వప్నని నా కూతురులాగా చూసుకుంటున్నాను, నా మనవరాల్ని ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటున్నాను, అదే ఈమెకి నచ్చట్లేదేమో, లేదంటే ఈ ఇద్దరు కోడలలాగే స్వప్నకు కూడా నిలువెత్తిన బంగారం పెట్టలేదని నా మీద పగపట్టినట్టుంది రాజ్ అని చెప్పి అంటుంది. ఇక వెంటనే రేఖ, ఏంటి మమ్మీ నిన్ను ఇంత ఘోరంగా అనుమానిస్తుంది, అసలు ఏంటి ఈవిడ అనగానే, ఏయ్ పెళ్ళక్కు తోక, నువ్వు ఎక్కువ మాట్లాడమంటే నీ తోక కత్తిరిస్తాను, నువ్వెవరివే నా గురించి మాట్లాడడానికి, మీరిద్దరు జాతకాలు నాకు తెలియదు అనుకుంటున్నారా, మీరిద్దరు చేసిన నిర్వాకం నేను చూడలేదనుకుంటున్నారా అనగానే ఇక ఏమీ మాట్లాడలేక స్ట్రన్ అయిపోయి ఇక లోపల భయంతో, ఈరోజు నన్ను ఇరికించాలని నువ్వు నన్ను ఫాలో చేసే ఉంటావే, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అని చెప్పి, చూడు కనకం, నా కూతుర్ని నన్ను అనుమానిస్తున్నావా, అవమానిస్తున్నావా, అసలు మేమేం తప్పు చేశామని మమ్మల్ని ఇద్దరిని ఎంతమందిలో ఎందుకు తిడుతున్నావు అని చెప్పి రుద్రాణి అనగానే, అవునమ్మా ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అనగానే, ఏయ్ నేను మాట్లాడడం కాదే, రుజువులు సాక్ష్యాలతో కూడా వచ్చాను అని చెప్పి ఇక వెంటనే ఇక గబా గబా వెళ్ళి ఇదేంటి అని చెప్పి చూపిస్తుంది. అందరూ కూడా స్టన్ అయిపోతారు. అది అజీర్తి మందు, అది దానికోసం ఎందుకలా మాట్లాడుతున్నావు అనగానే ఇక రుద్రాణి చంప చెళ్ళుమని కొడుతుంది రుద్రాణి చంప చెళ్ళుమని కొడుతుంది. ఇక కనకమైతే ఇక ఒక్కసారిగా అందరూ, ఈ రుద్రాణి ఇది నువ్వు వాడే అజీర్తి మందా, ఎందుకే అబద్ధాలు ఆడతావు, ఇది పసర మందు, ఈ పసర మందు కడుపుతో ఉన్న వాళ్ళు తాగితే కడుపు ఖాళీ అయిపోతుంది, అదే కదా ఇది చెప్పు అని చెప్పి ఇక రెండో చెంప పగల కొడుతుంది. ఏయ్ మా మమ్మీనే కొడతావా, నిన్ను అనగానే దాని చెంప కూడా పగల కొడుతుంది రేఖది. ఇక అక్కడికక్కడ అందరికీ కూడా స్టన్ అయిపోయే విషయం కాబట్టి రాజు వచ్చి, ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అనగానే, రాజ్ కావాలని నా మీద ఇన్ని నిందలు వేస్తుంది, నాకు ఒంట్లో బాగలేదని, నాకు అజీర్తిగా ఉందని నేను పసర మందు తెప్పించుకున్నాను, అది నేను వేసుకోవడం కూడా ఈ కనకానికి తెలుసు, కానీ ఇది ఏదో మందని సృష్టిస్తుంది అనగానే, ఏదో మందని నేను సృష్టించడం కాదే, ఈ మందు నువ్వే తెప్పించుకున్నావు, నువ్వే తాగాలి, మరి కావ్య గురించి ఎందుకు తెప్పించావు అనగానే, ఇదిగో కనకం లేనిపోని అవమానం చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అనగానే, సరే అజిత్ మందు కదా, ఈ మందు నువ్వు తాగు అనగానే
తాగుతాను కనకం, తాగుతాను. కానీ ఇది నేను తాగినాక నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఇంట్లో నుంచి నన్ను గౌరవించి బయటికి వెళ్ళాలి. అందరి ముందు నన్ను క్షమాపణ అడగాలి. ఏమంటావు అనగానే, నిన్ను నిన్ను క్షమాపణ అడుగుతానా? నీలాంటి దాన్ని చీల్చి చెండాడడానికేనే నేనుంది. నిన్నెందుకు క్షమాపణ అడుగుతాను అనగానే, అమ్మా ఏంటమ్మా ఏంటమ్మా ఆమె ఒకప్పుడు ఎలాంటిదైనా ఈరోజు తన గురించి నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చట్లేదు అనగానే, చి ఆపు, నువ్వేనా మాట్లాడేది? ఇది ఎంత రాబందువో నీకు తెలియదా? దీని గురించి అందరికంటే ఎక్కువ నీకే తెలియాలి. ఇది అందితే కాలు, అందకపోతే జుట్టు. ఈరోజు దీని అసలు స్వరూపం నేను చూపిస్తాను అని చెప్పి గబా గబా పసరు మందు గ్లాసులో పోసి, తాగవే తాగు, ఆలస్యం చేశావంటే అస్సలు ఊరుకోను, ఏ మందైనా నువ్వు తాగాల్సిందే అనగానే ఇక వెంటనే అక్కడే కొంచెం గ్లాసులో పోసుకొని తాగుతుంది రుద్రాణి. రుద్రాణి తాగేసరికి ఇంట్లో అందరూ కూడా, ఏంటి కనకం ఏం మాట్లాడుతున్నావు? రుద్రాణి చెడ్డదే కావచ్చు, కానీ ఇలాంటి పనులు చేస్తుందంటే నాకే అపనమ్మకంగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే, ఇందిరాదేవి, కనకం ఎందుకు కనకం నీకు అనుమానం వచ్చింది అనగానే, నా మాట ఎవరికీ నమ్మకం లేకుండా ఏదో చేసావు కదా నువ్వు. నాకు తెలిసే నువ్వు ఇలాంటివి ఎన్నో ఆటలు ఆడిన దానివి, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ నీకంట తలదన్నే ఎక్స్పీరియన్సు నాకుందే. నువ్వు చేసేవన్నీ ఎలాంటి పనిలో ఎవరి నోటితో చెప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక ఆ పసరమందు అమ్మేవాడిని లాక్కొచ్చి, రేయ్ నీకు ఈ మేడం ఏం చెప్పింది? నువ్వు ఏం మందు ఇచ్చావు? దాని దగ్గర మందు ఎందుకు మారింది? ఇవన్నీ కూడా చెప్పలేదనుకో, చెప్పాను కదా నిన్ను పోలీసులకు అప్పచెప్పి నువ్వు బయటకు రాకుండా చేస్తాను అనగానే, చెప్తాను అంతా చెప్తాను సార్. నిజానికి మేడం గారు నాకు ఫోన్ చేసి ఇక కడుపుతో ఉన్న వాళ్ళకు కడుపులో నుంచి పిల్లలు అబార్షన్ అయిపోయేలాగా నాకు ఒక మందుని కావాలన్నారు. ఆమె గారికి ఎందుకు కావాలి ఏంటి అన్నది నేను అడగలేదు. కానీ నేను ఇవ్వటం అనేది తప్పు కాదయ్యా, ఎంతోమందికి నేను ఇలానే ఇస్తాను. కానీ ఈవిడ ఇచ్చేటప్పుడు వీళ్ళ అమ్మాయికో వీళ్ళకి సంబంధించిన వాళ్ళకో అనుకున్నాను. కానీ మందు అయితే నా దగ్గర తీసుకుంది, రాత్రే నా దగ్గర బాటిల్ తీసుకుంది. అలాగే మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత అజీర్తి మందు కూడా తీసుకుంది. అజీర్తి మందు ఈవిడకని చెప్పింది. ఇక ఈ ఇంట్లో కడుపుతో ఉన్న ఎవరో ఆవిడ ఇక కేరళ నుంచి ఏదో పసరు మందు తాగుతుందని తెలుసుకొని ఇక అందులో కలిసిపోయేలాగా 2-3 రోజులు తయారు చేసి మరి ఇక ఈ పసరు మందు తయారు చేశాను. ఇది కనుక కలుపుకొని తాగితే కడుపులో నుంచి బిడ్డలు అబార్షన్ అయిపోయి వచ్చేస్తారు. అంత పవర్ఫుల్ మందు నాతో తయారు చేయించింది ఈ మేడమే. చెప్పండి ఈరోజు మీరు ఎందుకు అలా అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పి ఇక ఆ పసరు మందు అమ్మే ఆయన అందరి ముందుకు వచ్చి సాక్ష్యం చెప్తాడు. అంతే, దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ముఖ్యంగా రాజ్కి చాలా కోపం వస్తుంది. విపరీతమైనంత కోపంతో స్టన్ అయిపోతాడు. కావ్య కుర్చీలోనే ఒక్కసారిగా ఇక అలానే చూస్తూ ఉంటే, మీరందరూ కూడా అనుకుంటున్న ఈ రుద్రాణి నార్మల్ మనిషి కాదు. కావ్య తాగే జ్యూస్లో ఈ పసరు మందు కలిపి తనకి ఇచ్చి తనకు అబార్షన్ అవ్వాలని ఐడియా వేసి ఈయనని పసరు మందు తయారు చేయించమంది. ఇలాంటి దాని గురించి ఎన్ని చేసినా తప్పే, ఎంత కొట్టినా తప్పే. ఏమంటారు అల్లుడు గారు అనగానే ఇక అసలు సిసలుగా అప్పుడు అపర్ణ వచ్చి రుద్రాణి చంప చెల్లుమని కొడుతుంది. నీకెంత ధైర్యమే, ఇక్కడే ఉంటూ నా కోడల మీదే ఇలాంటి ప్రయోగం చేయాలనుకుంటావా నిన్ను అని చెప్పి ఇక చంప పగల కొట్టగానే ఇక రాజు వచ్చి ఒక్కసారి, చిచ్చి ఇంత ఘోరానికి ఒడికడతావా? అసలు నువ్వు మనిషివేనా? నువ్వు ఎవరో ఎక్కడ మనిషివో ఎవరికి ఇష్టం లేకపోయినా ఉన్నా నిన్ను ఇక్కడే రాణిలాగా చూస్తున్నారు మా తాతయ్య. కానీ ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఉప్పుతుంటేనే ఇలాంటి చండాలం పనిచేస్తావా? అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి ఇక రాజు వచ్చి ఇక రుద్రాన్ని చంప చెల్లుమని ఇస్తాడు. నా కూతురు ఎవరికి ఏ అన్యాయం చేయదు. నా కూతురు ఎప్పుడూ కూడా తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమాగుణం కలిగిద్ది. అలాంటి నా కూతురికే ఇంత అన్యాయం చెయ్యాలనుకున్నావు. ఎందుకు చెయ్యాలనుకున్నావో నేను చెప్తాను అల్లుడు గారు.
వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న మాటలు నా చెవులారా విన్నాను. ఇదిగో ఈ అమెరికా నుంచి ఫారెన్ నుండి వచ్చిన ఈ టిక్కులాడికి మీ మీద చాలా ప్రేమ కలిగిందంట. ఆ ప్రేమ కూడా మీరు మా అమ్మాయి కావ్య మీద చూపించటం తనకిష్టం లేదంట. ఆ ప్రేమ మొత్తం కూడా తననే చూపించాలంట. నీలాంటి వాడు ఎక్కడ దొరకడని, నువ్వే తన మొగుడుగా రావాలని ఏకంగా కావ్య కడుపులో ఉన్న బిడ్డని ఇక అంతం చేస్తే జీవితాంతం ఈ దుగ్గరాల ఇంటికి పిల్లలు ఉండరు కాబట్టి ఖచ్చితంగా రుద్రాణి కూతురే ఇంటికి మహారాణి కావాలని ఇదిగో ఈ ప్రయత్నం వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగా విన్నాను అని చెప్పనగానే రాహుల్ వచ్చి, అయ్యయ్యో రాజ్, నిజంగా నాకు చాలా చాలా బాధగా ఉంది. స్వప్న, నిజానికి ఈరోజు కావ్య విషయంలో మా మమ్మీ చేసిన విషయం, మా చెల్లి చేసిన విషయం నాకు అస్సలు నచ్చట్లేదు. ఏమే, అమెరికా నుండి వచ్చిన దానివి ఇక్కడికి వచ్చి ఇన్ని అల్లకొల్లాలు చేస్తావా? మమ్మీ విషయంలో కూడా నువ్వే ఏదో చేసుంటావు. నువ్వే వెళ్ళిపో, అమెరికా వెళ్ళిపోతావో ఇంకెక్కడికైనా వెళ్ళిపోతావో, ఇంకెప్పుడు కనబడకు అని చెప్పి రాహుల్ అనగానే, ఆగరా ఆగు, నా అల్లుడివే కానీ ఒక అల్లుడు శ్రీరామచంద్రుడు దేవుడు లాంటివాడు, ఇంకొక అల్లుడు ఇదిగో రోజుకొక అమ్మాయితో జల్సా చేస్తూ తిరుగుతూ పెళ్ళాన్ని పిల్లల్ని పక్కన పడేసి ఇక సొంత ఇంటికే కన్నాలు వేసుకునే బతికే రెండోవాడు అనగానే, అమ్మ అని చెప్పి స్వప్న అంటుంది. ఏంటే అమ్మ పిచ్చిదానా, నీ భర్త అంటే నీకు గౌరవము ప్రేమ పెరిగాయి. ఎలాగా? వీడు మారానని నీ దగ్గర అందరి ముందు నటిస్తున్నాడు కాబట్టి. వీడి నటన రాత్రే తెలుసుకున్నాను. వీడేం చేశాడో తెలుసా అనగానే అందరూ కూడా స్టన్ అయిపోతారు. నేనేం చేశానండి? మీరేం మాట్లాడుతున్నారు? నేను ఎప్పుడో మారాను. స్వప్న కావాలని ఇదిగో మా మమ్మీ మా చెల్లి పని చేశారు కానీ నేను ఎప్పుడు నిన్ను అన్యాయం చేయలేదు అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు అన్యాయం చేసావో అన్యాయం చేయలేదో ఇదిగో ఇప్పుడే తేల్చేస్తా అని చెప్పి, బాబు ఒకసారి రా అని చెప్పి రాజుని తీసుకొని వచ్చి, మీ కారులో మీకు తెలియకుండా దొంగ బంగారం ఉంది, మీకు తెలుసా అనగానే స్టన్ అయిపోతాడు రాజ్. ఏంటి, నా కారులో దొంగ బంగారమా అనగానే, అవును దొంగ బంగారమే. మిమ్మల్ని జైలుకు పంపించి మిమ్మల్ని మళ్ళా వీడియో ఇడిపించి ఒక జాల్ అనేది క్రియేట్ చేసి వాడి చెల్లికి ఇచ్చి నీకు పెళ్లి చేయాలని వాడి ఆశ. అంతేకాదు, అందుకని ఇక ఆల్రెడీ మీ ఆఫీస్లోకి ఒక దొంగ బంగారం అమ్మే అతన్ని పంపించాడు. ఇక కేసు విషయంలో కూడా మీరు బయటకు రావడానికి లేకుండా ఇదిగోండి దీని నిండా గోల్డ్ బిస్కెట్స్ పెట్టి డిక్కీలో పెట్టాడు. ఇదంతా కూడా ఇదిగో ఈ రాహుల్ పని. రాహుల్, నువ్వు మారానని నువ్వు అన్నాక నా కూతురు కళ్ళల్లో ఆనందం చూశాను. కానీ ఇంటికి వచ్చి నాకే తెలిసింది నీ అసలు స్వరూపాన్ని. ఈరోజు శ్రీమంతం రోజు బద్దలు కొట్టకూడదని, ఇక రేపు నీ పని పట్టాలని ఊహించాను. కానీ నీ అమ్మ నీ చెల్లెలు రాత్రి నుంచి నా కూతురు విషయంలో ఎంత క్రూరంగా ఇంత కక్ష కట్టి ఇంత విషం చల్లుతుంటే మీలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి? నువ్వు నా అల్లుడువైనా నువ్వు చేసే పనికి నీకు శిక్ష ఖచ్చితంగా వేయించాలి అని చెప్పి, ఇది వీళ్ళు చేసే దరిద్రం. వీళ్ళు ఇంట్లోనే ఉంటూ నా కూతురు కడుపుని పోగొట్టాలని చూసిన ఈ రుద్రాణి, ఈ ఇంట్లో ఉప్పు తినే ఈ ఇంటి వాళ్ళ డబ్బుతోనే నా అల్లుడిని జైలుకి పంపించాలనుకున్న ఈ రాహుల్ పని. ఇదండి, ఇది జరుగుతుంది అని చెప్పి పెద్దవాళ్ళైన ఇందిరాదేవి సీతారామయ్యకి మొత్తం విషయము చెప్తుంది కనకం. అంతే, ఇక స్వప్నకి ఎక్కడ లేనంత కోపం వస్తుంది. అమ్మా, ఇలాంటి దుర్మార్గుణ్ణి నేను నమ్మేశాను. వీడు నేను మారిపోయాను అనగానే నిజంగా మారిపోయాడు అనుకున్నాను. కానీ వీడు గుండెల్లో ఎంత కుట్ర దాగుందని నేను ఊహించలేదు. రేయ్ అని చెప్పి చెంప చెళ్ళుమని కొడుతుంది. స్వప్న నా మాట వినగానే, ఏంటి నీ మాట వినేది? నువ్వు చేసినవన్నీ కూడా చండాలం పనులు. నువ్వు నన్ను ఇంకా ఏ విధంగా అస్సలు కూడా కన్విన్స్ చేయలేవు. ఈరోజు నీకు మూడింది. ఈరోజు పోలీసులు నిన్ను కుక్కను కొట్టుకున్నట్టు తీసుకొని వెళ్ళకపోతే నా పేరు స్వప్ననే కాదు అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాష్ వచ్చి, అమ్మ స్వప్న, పోలీసులు ఆంది వేలోనే ఉన్నారు.
వీడు ఏకంగా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి రాజ్ని అరెస్ట్ చేయడం కోసం వస్తున్నామని నాకు కాల్ వచ్చింది. కానీ వీడి దౌర్భాగ్యం ఏంటంటే వీడికి వీడే పోలీసుల్ని రప్పించినట్టుగా ఉంది. ఏరా, ఈ ఇంట్లో ఉంటూ ఈ ఉప్పు తింటూ ఇంత ఘోరంగా ఇంత దిగజారిపోతావా? డబ్బు కావాలంటే నీ మొహం మీద పడేసేవాడు కదరా నా కొడుకు. నీకంటూ ఆర్ జ్యువెలర్స్ అని ఒక కంపెనీ పెట్టించి నీకు ఒక స్టేటస్ ఇస్తే అది పక్కన పెట్టేసి రాజు మీదకే గోతులు తాగుతావా? రాజ్, కావ్య లేకపోతే అసలు మీరిద్దరూ ఇక్కడ ఉండేవాళ్ళా? చూడు రుద్రాణి, నువ్వు ఏకంగా నీ కూతుర్ని ఈ ఇంటి కోడలు చేయడం కోసం నువ్వు ఇంత దిగజారిపోయావు. నీలాంటి దాన్ని ఏం చెయ్యాలి, ఏం చేయమంటావు అనగానే ఇక నోట్లో నుంచి మాట రాదు. ఇక వెంటనే పోలీసులు అయితే వస్తారు. రావడంతోనే ఇక అందరూ కూడా పోలీసులను చూసి బెంబేలెత్తిపోయి రాహుల్, రుద్రాణి, రేఖ ముగ్గురు కూడా ప్లీజ్ ప్లీజ్ మామయ్య, నిజంగా నేను రాజ్ బావని కోరుకున్నాను, కానీ నన్ను వదిలేసేయండి, నేను అమెరికా వెళ్ళిపోతాను. మమ్మీ, మనం అమెరికా వెళ్ళిపోదాం మమ్మీ, ప్లీజ్ నన్ను వదిలేసేయండి అని చెప్పి రాహుల్ కూడా బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు అందరూ కలిసి కాస్త సైలెంట్ అవ్వబోతూ ఉన్న టైంలో కరెక్ట్గా సీతారామయ్య ఎంటర్ అవుతారు. ఇక పోలీసుని చూసి కరెక్ట్ టైంకే వచ్చారు. మీరు ఇక్కడ దొంగ బంగారం అమ్ముతున్న కేసులోనే కదా వచ్చారు? దొంగ బంగారం అమ్ముతున్నారు. ఎవరో తెలుసా? ఇదిగో ఈ రాహుల్. వీడిని అరెస్ట్ చెయ్యండి. వీడిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వదలద్దు. బుద్ధి తెచ్చుకొని రేపటి రోజు వాడిలో మంచి మార్పు వచ్చిన రోజు కూడా బయటకు వదలద్దు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్న కొలది మంచి వాళ్ళకి రోజులు మిగల్చరు అని చెప్పి అంటాడు. ఇక అక్కడే ఉన్న ఇక ఇందిరాదేవి అయితే వెంటనే వచ్చి, చూడండి పోలీసులు, మీరు వచ్చింది ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కోసం కాదు. ఈ ఇంట్లోనే జలగలాగా ఎప్పటి నుంచో పట్టి రక్తం పీల్చేస్తున్న రుద్రాణి కూతురు రేఖ, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయండి. వీళ్ళిద్దరూ ఒక పసిబిడ్డని హత్య చేద్దామని ఒక పసరు మందుని తెచ్చి ఇక మా కోడలు నా మనవరాలు తాగే ఇక మందులో కలపబోయింది, హత్యాయత్నం చేసింది, దీనిని అరెస్ట్ చేయండి అనగానే అమ్మ అనగానే చెంప చెల్లుమని పగలకొట్టి, ఎవరే నీవు అమ్మ? ఎవరిని పిలుస్తున్నావు? నువ్వు నా కూతురివా? నిజంగా నువ్వు నా కూతురివి అయితే ఎంత ఘోరంగా ఈ రకంగా నువ్వు ఉంటావా? ఇటుక రాజు విషయంలోనే కాదు, నువ్వు ఎన్నో రకాల చండాలం పనులు చేసినా నేను సహించాను. కానీ ఈరోజు ఏకంగా కళ్ళు కూడా తెరవని ఒక పసికందు కడుపులోనే నువ్వు కరిగించాలని చూసావే, ఆ ఆలోచనే నీకు ఈరోజు పాతాళానికి తొక్కేస్తుంది. పోలీసులు తీసుకుని వెళ్ళండి ఈ దరిద్రాన్ని అని చెప్పి అనగానే ఇక వెంటనే రుద్రాణిని, కావ్య, రేఖని అలాగే రాహుల్ని ముగ్గురిని అరెస్ట్ చేస్తారు పోలీసులు. ఇక అక్కడితో సమాప్తం అయిపోతుంది వాళ్ళ పని. ఇక కావ్య, అప్పు ఇద్దరు కూడా చాలా కంగారు పడుతూ ఉంటే రాజ్, కళ్యాణ్ ఇద్దరు కూడా, చూడు కావ్య, ఈరోజు మనకి చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. ఇలాంటి వాళ్ళ వల్లే రేపొద్దున్న ఏదైనా ప్రమాదం జరిగేది. కాబట్టి వాళ్ళు బయటకు పోయారు. ఇక నుంచి మనసు ప్రశాంతంగా ఉండాలి. ఇక నుంచి ఆ రుద్రాణి పీడ విరగడైపోయింది అని చెప్పి ఇంట్లో అందరూ అనుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.